హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ టాబ్లెట్ హబ్ ఛానల్. ఈరోజు ఇంకొక టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ సిగ్నోఫ్లేమ్ టాబ్లెట్ అనేది దీనిలో ఉండే కాంపోజిషన్, దీని ఉపయోగాలు, డోసేజ్ ఏ విధంగా తీసుకోవాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, ప్రికాషన్ అనేది ఏ విధంగా తీసుకోవాలి అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ముందుగా నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం వీక్షిస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట బెల్ యాక్టివేట్ చేసుకుంటే నేను చేసిన వీడియోలు కూడా మీకు లేటెస్ట్గా అప్డేట్గా వస్తాయి కాబట్టి సో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ సిగ్నోఫ్లేమ్ టాబ్లెట్ వచ్చేసి ఈ వీటిలో ఉన్న కాంపోజిషన్ చూసుకున్నట్లయితే మనం ఈ అసెక్లోఫెనాక్ అనేది 100 mg వస్తుంది, పారాసెటమాల్ 325 mg ఉంటుంది, సెరాషియం పెప్టిడేస్ అనేది 15 mg వస్తుంది. ఈచ్ టాబ్లెట్లో ఈ కంటెంట్ అనేది ఉంటుంది. దీని ధర చూసుకున్నట్లయితే మనకు ₹113.25 ఉంది ప్రజెంట్ రేటు. సిగ్నోఫ్లేమ్ టాబ్లెట్ను లుపిన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేస్తుంది. ఈ సిగ్నోఫ్లేమ్ టాబ్లెట్ అనేది ఏ సందర్భంలో మనకు డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తారంటే వీటి ఉపయోగాలు చూద్దాం. ఎముకల నొప్పికి, కండరాల నొప్పి, మెడ నొప్పి, చెవి నొప్పికి, పంటి నొప్పికి, దెబ్బలు తగిలినప్పుడు, ఫీవర్గా ఉన్నప్పుడు, గాయాలయ్యి వాపు వచ్చినప్పుడు, ఆపరేషన్స్ చేసినప్పుడు, సర్జరీ చేసిన తర్వాత కూడా ఈ సిగ్నోఫ్లేమ్ టాబ్లెట్ అనేది మనకు డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఇక డోసేజ్ అనేది ఏ విధంగా తీసుకోవాలి అంటే ఆహారం తీసుకున్న తర్వాత ఉదయం 1 మరియు ఆహారం తీసుకున్న తర్వాత రాత్రి 1 తీసుకుంటే సరిపోతుంది. ఈ సిగ్నోఫ్లేమ్ టాబ్లెట్ వేసుకున్న తర్వాత కొందరిలో గమనించినట్లయితే సైడ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా వస్తాయంటే కడుపులో వికారం, వాంతులు, ఆహారం సరిగ్గా డైజెషన్ కాకపోవడం, విరేచనాలు రావడం, తలనొప్పి, తల తిరిగినట్టు అనిపించడం, కడుపులో మంట, ఈ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ మనం గమనిస్తూ ఉంటాం. ఇక జాగ్రత్తల విషయానికి వచ్చినట్లయితే ఈ టాబ్లెట్ 15 సంవత్సరాలు పైబడిన వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. అదేవిధంగా ఫీడింగ్ మదర్సు, ప్రెగ్నెంట్ ఉమెన్స్, కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నవాళ్ళు, లివర్ సంబంధిత వ్యాధులు ఉన్నవారు, దీర్ఘకాలిక మందులు వాడేవాళ్ళు కూడా డాక్టర్ సలహా మేరకు తీసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా ఈ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఈ టాబ్లెట్ వేసుకోవడం వల్ల ఎలాంటి యూజ్ ఉండదు, వాళ్ళు వేసుకోకపోవడం చాలా మంచిదండి. సో ఫ్రెండ్స్, ఇక ఈరోజు మనం సిగ్నోఫ్లేమ్ టాబ్లెట్ యొక్క కాంపోజిషన్, ఉపయోగాలు, డోసేజు, సైడ్ ఎఫెక్ట్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఉంటాను ఫ్రెండ్స్.